నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. సూపర్ సిక్స్ సభ మీద చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని వెల్లడి. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సహా పలువురు మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్గడ్, వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. Congratulations. డయేరియా కేసులు నమోదైన విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ శాఖ కమిషనర్ ధ్యాన్ చంద్రలతో కలిసి పర్యటించారు. డయేరియా బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున చేపట్టిన చర్యలను మంత్రులకు అధికారులు వివరించారు. మంచినీటి పైప్ లైన్, అండర్గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షలకు పంపామని, నెగిటివ్ రిపోర్టు వచ్చినా మంచినీటి సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లతో సరఫరా చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్లుగా వివరించారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి మందులు, ORS ప్యాకెట్లు ఇచ్చామని తెలిపారు. డయేరియాతో ఎవరూ చనిపోలేదని, వదంతులు నమ్మొద్దని సూచించారు. మొదటిసారి ల్యాబ్ రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని, రెండో విడత నమూనాలు కూడా ల్యాబ్కు పంపామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మిత్రులారా, ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని, అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను, DMHOని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ORSలు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.
ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పో లేదా 1-2 విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది. ఇవాళ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కూలంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకంటే గత 3 రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా కానీ లేదా ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరుని ఆపి ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీరి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. 5 ఏళ్లలో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్ను ఇంట్లో కూర్చోబెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సూపర్ 6 సభ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్లో జరిగిన దాడులు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారి కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేసి రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ చిక్కుకున్న ఏపీ వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది అని గుర్తు చేశారు. గతంలో విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం, ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడిపోతూ ఇల్లు తగలబెట్టేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మరి అక్కడ సరైనటువంటి కనెక్షన్ కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా కొంతమంది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకుని దాదాపు 215 మంది తెలుగువారిని, మరి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఉన్న అంత పెద్ద సభకు కూడా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్లోనే కూర్చుని రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడి నుంచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఫ్లైట్స్ పెట్టించి వాళ్ళందరినీ కొంతమందిని బోర్డర్ దగ్గర తీసుకొచ్చి తిరిగి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేసినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అటు అన్నగారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ విపత్తులు వచ్చినా, లేకపోతే తెలుగువారికి ఈ ప్రపంచంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత. మరి గతంలో చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఆనాడు అధికారం లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా, వరదల్లో చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా మరి తీసుకొచ్చినటువంటి ఘనత. ఆ రోజు ఎంపీలను అక్కడ పెట్టి ఆ ఎంపీల ద్వారా అక్కడి నుంచి ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి.
ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు మాటలు చెప్తారో మరి దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి ఆ సహాయ సహకారాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్, అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ల పాలనలో రైతులను నిండా ముంచి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా మార్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో దుష్మెత్తారు. యూరియా కొరత, అవినీతి అంటూ జగన్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని, ఆయనకు కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నాశనమైందని ఆరోపించారు. జగన్ హయాంలో మామిడి, ఉల్లి, టమాటా ధరలు పడిపోతే కనీసం ఒక్క కాయ కూడా కొనలేదు. మేము అధికారంలోకి వచ్చాక మిర్చి నుండి కొబ్బరి వరకు అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటున్నామని తెలిపారు. వైద్య కళాశాలలకు పునాదులు వేసి వదిలేసిన జగన్ ఇప్పుడు వాటిని ట్రిపుల్ పద్ధతిలో పూర్తి చేస్తుంటే అడ్డుకుంటానని బెదిరించడం దారుణమని అన్నారు. ప్రజలు 11 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆ తీర్పును గౌరవించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అసెంబ్లీకి రానని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడానికి నారా లోకేష్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. అధికారం లేకపోయినా ఉత్తరాఖండ్ వరదల సమయంలో చంద్రబాబు నాయుడు సొంత ఖర్చులతో బాధితులను ఎలా ఆదుకున్నారో గుర్తు చేశారు. ప్రజల కష్టాల్లో అండగా నిలవటమే నిజమైన నాయకత్వం అని, కేవలం అధికారం ఉంటేనే పనిచేస్తాననడం సరికాదని జగన్కు హితవు పలికారు. ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో 2019 కట్ చేసి 24 మధ్యన మనందరం చూసాం, అనుభవించాం. రాష్ట్రాన్ని కుక్కలు చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు. ప్రతిరోజు మేము చెప్తున్నాం, ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకు అసలు అర్థం కానటువంటి పరిస్థితి. రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? ఒక్కటంటే ఒకటి, నువ్వు నిన్న మాట్లాడింది ఒక్కటంటే ఒకటి వాస్తవం ఉందా? నేను చెప్పాను, దమ్ము ధైర్యం ఉంటే నీలాగా అధికారం ఉండాలి, ముఖ్యమంత్రి పదవి ఉండాలి, అప్పుడే ప్రజల పక్షాన పనిచేస్తానని దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు. ప్రజానాయకుడు ఉంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలి. ఆ రోజు మాకు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. నువ్వు చీగొట్టావు, అసహించావు, మమ్మల్ని అవహేళన చేశావు. కానీ బాధపడ్డాం, చాలా అవమానాలు పడ్డాం. కానీ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి నిలదీశాం. దట్ ఈజ్ తెలుగుదేశం. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అగౌరవపరిచి, ప్రజలకు గౌరవం ఇవ్వకుండా, ఇదేదో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, ఇదేదో ప్రజలే తప్పు చేశారు, నేను అసెంబ్లీకి వెళ్ళనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. ప్రభుత్వం అన్నా ప్రతిపక్షం అన్నా ప్రజల పక్షాన పనిచేయాలి. ఈరోజు నేను వచ్చా కదా, 2 రోజుల నుంచి ఒక వ్యవహారం దేశమంతా నడుస్తుంది కదా. తెలుగువారు నేపాల్లో అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఇరుక్కున్నారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళన చెందుతున్నారు. మేము రాగలమని. దీన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా
ప్రజలంటే ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తులుగా, తెలుగువాడు ఎక్కడున్నా సరే వాడిని రక్షించాలని ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి పార్టీగా నిన్న తెలిసినటువంటి 2 నిమిషాల్లోనే నిన్న బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టుకున్నాం. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా మా యువ నాయకుడు ఆ సభకు రావాలి, చీఫ్ గెస్ట్గా, రెండో చీఫ్ గెస్ట్గా మాట్లాడాలి. ఆ అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కానీ తెలుగువారు, ఆంధ్ర వాళ్ళు 270 మంది నేపాల్లో చిక్కుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనతో ఉన్నారు. నా బాధ్యత అది కాదు, ఇక్కడుండి వాళ్ళకి రక్షించాలని నిర్ణయం తీసుకొని నిన్న ఉదయం నుంచి 48 గంటలైంది అదే పని చేస్తున్నాడు, రాత్రింబవళ్ళు. దట్ ఈజ్ లీడర్, దట్ ఈజ్ నాయకుడు. కనీసం ప్రతిపక్ష నాయకుడని అడుగుతున్నావే, 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా వెలగబెట్టావే, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావే, కనీసం రాజకీయాలు పక్కన పెట్టు, కనీసం మానవుడుగా ఒక మనిషిగా ఇంత జరుగుతుంటే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పార్టీ పెట్టి మమ్మల్ని దాపురించినందుకు బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజల ఆరోగ్యంపై ఎవరికి బాధ్యత లేదని, పేదల ప్రాణాలంటే ఎప్పుడూ చులకన భావనని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. డయేరియా సమస్యను గుర్తించి 48 గంటలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా దీనికి కారణాలేంటి తెలుసుకోకపోవడం బాధాకరమని అన్నారు. నగరంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడిన బాధితులను స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మల్లాది విష్ణు పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని ధైర్యం చెప్పారు. వైద్యులు, అధికారులను బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ఎవరికి బాధ్యత లేదని, పేదల ప్రాణాలంటే ఎప్పుడూ చులకన భావనేనని అన్నారు. డయేరియా సమస్యను గుర్తించి 48 గంటలు గడుస్తున్న ప్రభుత్వం దీనికి కారణాలు ఏమిటో తెలుసుకోకపోవడం బాధాకరమని అన్నారు. జీవన విధానాల పట్ల జాగ్రత్త తీసుకోకుండా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు అధికారులు. ఓ పక్కనేమో వరదలాగా, ప్రవాహంలాగా ప్రజలందరూ కూడా వాంతులు, విరోచనాలతో 48 గంటల నుంచి మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది అని చెప్పని హాస్పిటల్కి వస్తూ ఉంటే, కనీసం ఇక్కడ ఇంకొక 10 మంది వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ని కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనబడతాం. బెడ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, మందులు ఇవ్వాలి, సెలైన్లు పెట్టాలి. ఇక్కడి నుంచి ఏదంటే పెద్ద హాస్పిటల్కి పంపించాలి. కాబట్టి నేనేమడుగుతున్నానంటే, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది. అది అందులో ఎటువంటి సందేహం లేదు. అధికారులు ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? 48 గంటల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే, ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటే, సామాన్యులు ఒక్కొక్క కుటుంబంలో 4-5 ఇబ్బంది పడతా ఉంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ప్రభుత్వం కూడా సంఖ్యని కరెక్ట్గా చెప్పట్లేదు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 100 మంది పైగా హాస్పిటల్ పాలైపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే 30 మంది ఉన్నారు. ఇక్కడే ఒక 20 మంది, ఇప్పుడు పొద్దునుంచి కూడా 20 మంది వచ్చి లోపల ఉన్నారు. సరిగా బెడ్స్ పెట్టుకుని అందుబాటులో పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. మంత్రి నారాయణ గారు వచ్చారు, ఆయన ఇంకా దాన్ని పరిస్థితిని ఇప్పటికీ ఇంకా తెలుసుకోలేదని చెప్తున్నారు. 48 గంటలుగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా, అది డయేరియానా లేకపోతే వాటర్ కంటామినేషన్ అయిందా, లేకపోతే ఈ ప్రాంతంలో పరిశుభ్రంగా లేకుండా ఉందా ఏంటనేది తేల్చకుండా, నేను వాటర్ సంబంధించినటువంటి గుంటూరు పంపించాము, వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ వస్తాయని అంటారు. కాబట్టి శానిటేషను, అలాగే ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సొంతంగా అధికారులందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకుని పరిస్థితి ఏమీ లేదు, అదుపులో ఉందంటారు. పరిస్థితి ఎక్కడ అదుపులో ఉంది? 48 గంటలు దాటింది. 48 గంటల కన్నా ముందే ఈ వాతావరణం మారింది. అసలు అది కూడా కాకుండా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి తరుణంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఆ చర్యలు తీసుకోవడంలో కూడా వెనకబడిపోయింది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వం ఉందా లేదా అనేది స్పష్టంగా ప్రజలందరికీ కూడా ఉంది. పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది. ఇప్పటికైనా సరే మారినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని
ఇక్కడ ఒక మినీ హాస్పిటల్ లాగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా వైసీపీ అధినేత జగన్ బెదిరిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల టెండర్లలో కాంట్రాక్టర్లు ఎవరు పాల్గొనవద్దని బెదిరించడం ఇందులో భాగమేనని ఆయన విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి టీజీ భరత్ విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుందనే భయంతో జగన్ తన పత్రికలో అబద్ధాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ పత్రికా ఛానల్ పబ్లిక్ డబ్బుతో ఏర్పాటు చేసింది. వీటిని సమాచార పౌర సంబంధాల శాఖకు అప్పగించాలని కోరారు. పెట్టుబడిదారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా జగన్ ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను త్వరలో చెల్లిస్తాం. పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసింది. దీనిపై విదేశీ కంపెనీలు నిర్వహించిన ఒక సమావేశానికి అప్పట్లో అధికారులు వెళ్తే బయటకు పంపించేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పెట్టుబడిదారుల నమ్మకం కలిగించి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్రానికి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు. లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటే మరి నేను ఈ మధ్య కొత్తగా వినిండేది ఏమంటే, మీకు గుర్తుంటుంది, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పీపీఐని రద్దు చేయడం జరిగింది. పీపీఎల్ అంతా రద్దు చేస్తే ఈ ఫార్ ఈస్ట్లో ఉండే కంపెనీస్ అంతా ఒకసారి మీటింగ్ ఏదో చేసుకున్నారండి, హైదరాబాద్లోనో చెన్నైలో. మన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోయినారు, అధికారి ఎవరో పోతే వాళ్ళు లేపించి ఆ మీటింగ్ నుంచి బయటికి పంపించేసడం జరిగింది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడన్నా పోండి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్కి రావద్దని చెప్పే లెక్కలో వాళ్ళంతా ఆర్డర్సు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా జరిగిందనమాట త్రూ అవుట్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్ అట్లాంటి పరిస్థితి నుంచి మనము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి పాలసీలు రిలీజ్ చేసి పాలసీలు దాదాపు నాకు తెలిసి మన శాఖ కిందనే ఒక 5 పాలసీలు పైన ఉంటాయి. ఎంఎస్ఎంఈ అనుకోండి, ఇండస్ట్రియల్ అనుకోండి, పార్క్స్ పాలసీ, ఇట్లాంటివన్నీ. ఇది గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం వాళ్ళ దాంట్లో పాలసీ ఇచ్చి ఇవి చేస్తామని గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్లో. మొన్న సింగపూర్ పోతే లాస్ట్ మంత్ చంద్రబాబు గారు మార్నింగ్ లేసి నైట్ 11 అట్లా 3-4 డేస్ సింగపూర్కి అసలు చంద్రబాబు గారు రారాదనుకున్నట్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ వద్దు అని, అంటే అట్లా చేశారు ప్రీవియస్ గవర్నమెంట్లో. మరి మన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు పోయి ముందే గ్రౌండ్ వర్క్ చేసి అంతా కన్విన్స్ చేసిన తర్వాత సరే రండి అని చెప్పినారు. ఇప్పుడు అది సెక్యూర్ చేసి వాళ్ళతో కూడా క్లియర్ చేయడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. మేము ఖచ్చితంగా ఏమేమైతే హామీ ఇచ్చామో అవన్నీ కంప్లీట్ చేస్తాము. ఉద్యోగాలు పుడతాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, దీంట్లో డౌట్ లేదు. సో హ్యాపీగా అందరూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఏరియా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్. ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇట్లా నార్త్ నుంచి సౌత్ వరకు మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు గ్రో వెరీ వెల్. ప్రజలందరూ కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, లైఫ్ లాంగ్, నేను ఈ మధ్య 20 ఇయర్స్ అంటున్నా, అట్లా కాదు, లైఫ్ లాంగ్ మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయితే మీ కళల్లో ఇట్లా అయితే బాగుంటుంది అంటే ఆ కళల్లో కూడా నెరవేర్చేకి చంద్రబాబు గారు ఒక్కటే పాసిబుల్. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ పీపీపీ అంటే నీ అంతు చూస్తా, నువ్వు వచ్చినావు అంటే వాపసు మీ కథ చూస్తా, వాపస్ తీసుకుంటా అంటే వాట్ ఈస్ దట్ యువర్ ట్రయింగ్ టు టెల్? డోంట్ ఇన్వెస్ట్ అనే కదా. కరెక్ట్ కాదు అది. అసలు ప్రజలు గమనించాలి. వాళ్ళు అట్లా చేసే కొద్దీ, నేను చెప్తున్నా కదండి, వాళ్ళు చేసే కొద్దీ సింగిల్ డిజిట్కి పడిపోతారు. మీరు అట్లే చేస్తారు కాబట్టి సింగిల్ డిజిట్ పడిపోతారు అంటున్నాం. మీరు కష్టపడితే అపోజిషన్ స్టేటస్ అన్న వస్తుంది. వైసీపీ అధినేత జగన్ మాట్లాడే భాష సంస్కారహీనం, మాటలు సభ్యత శూన్యం, మాట్లాడే తీరు జుబస్తకారమని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య దుస్మెత్తారు. సభ్యతా సంస్కారం లేని రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాజాగా జరిగిన పాత్రికేయ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడును బావిలో దూకి చావండి అని మాట్లాడటం జగన్ నిరాశ నిస్పృహలకు పరాకాష్ట అని అన్నారు. ఘోరంగా ఓడిపోయిన జగన్ నిరాశ నిస్పృహలతో సంస్కారం లేకుండా జుబుస్తకారమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈనాడు విపక్ష నేతగా 11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష నేతగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా కాలం రాజకీయంలో ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన వ్యవహార శైలి తద్భిన్నంగా ఉంది. ఎందుకో నేను మొట్టమొదటి చెబుతూ ఉంటాను, నేను ఆయన భాష సంస్కారహీనం, ఆయన మాట
సభ్యతా శూన్యం. ఆయన మాట్లాడే తీరు జుగుప్సాకరం. సభ్యతా సంస్కారాలు కలిగిన వ్యక్తి, రాజకీయ నాయకుడు అటువంటి భాష వాడరు. మరి ఇతను ఎలా రాజకీయ నాయకుడు అవుతాడు? ఎదుటి మనిషిని గౌరవంగా మాట్లాడటమే తెలియని ఒక అజ్ఞాని రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? నాకు అర్థం కాదు అసలు. పెద్దవాళ్ళతో మాట్లాడటం తెలీదు, తల్లిదండ్రులను గౌరవించటం తెలీదు, కుటుంబ సభ్యుల్ని గౌరవించటం, ఆదరించటం తెలీదు, ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించటం తెలీదు, వయసులో పెద్దవాళ్ళని ఆదరించడం తెలీదు. సభ్యత సంస్కారహీనం జగన్మోహన్ రెడ్డి గారి వాక్కులు అని చెప్పి నేను తెలియచేస్తున్నా. నిన్ను తమ కుమారుడిగా తీర్చిదిద్దటంలో మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డి గారు, మీ అమ్మ విజయమ్మ గారు పూర్తిగా విఫలమయ్యారు అని నేను అంటున్నాను. నేనేమి బిడియబట్టం లేదా మాట చెప్పటానికి, కనపడుతుందిగా. అరే నీ దుంపదేగా, మీ నాన్న వయసు నారా చంద్రబాబు నాయుడు గారిది. మీకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు, రాజకీయంగా మిమ్మల్ని విభేదిస్తూ ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే మాట ఏంటా? వెళ్ళి బావిలో దూకమని అంటాడు. బుద్ధి ఉన్నవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మాట్లాడు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బావిలో దూకమను ఎవరైనా అంటారు? శాపనార్థాలు పెడతావా? ఏదో నీళ్ళ దగ్గర కొట్టుకునే అనొచ్చా? నీళ్ళ దగ్గర, పంపుల దగ్గర కొట్టుకునే మహిళలు బిందె ప్లాస్టిక్ బిందెలు ఒక్కొక్కటి ఇట్లా కొట్టుకుంటూ మాట్లాడతారు. అశ్లీల పదజాలాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నేను మహిళల్ని కించపరచాలని కాదమ్మా. అలా ఉంది నీ మాట తీరు. బాయిలో దూకంటే నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నీకేమైనా రికార్డెడ్గా ఏదైనా ఆథెంటిసిటీ ఉంటే ప్రశ్నించు ప్రభుత్వాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో కొన్ని చోట్ల తప్పులు దొరికిన విషయం తమ దృష్టికి వచ్చిందని అంగీకరించారు. ఆధార్ కార్డులలో వివరాలు అప్డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి తమ కార్డులోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. త్వరలోనే మనమిత్ర యాప్ ద్వారా కూడా సవరణలకు దరఖాస్తు చేసుకున్న సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అక్టోబర్ 31 తర్వాత కొత్త కార్డులు కావాల్సిన వారు 35 నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుందని, ఆ కార్డులను నవంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా నేరుగా ఇంటికే పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,45,00,000 స్మార్ట్ కార్డులు పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి కార్డును అందిస్తున్నారని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నారని వివరించారు. దేశంలోనే అత్యధికంగా 96.5% ఈకేవైసీ పూర్తి చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు, చేరికలు, చిరునామాలో మార్పులు, ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి సహకరించారు. వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేపే ఉంటే చెప్పండి. ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం. ఈ 2 క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా, లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు
పొరపాటున సరిగ్గా లేకపోయినా, కొంతమంది చిరునామాల్లో పొరపాటు, మరి కొంతమంది ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డు నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా, ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్లో అందజేస్తామో ఆ విధంగా 1వ తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి, ప్రస్తుతానికి 35 నుంచి 50 రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం. ఆ నామినల్ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ 1 తర్వాత మీకు జారీ చేస్తాం. కానీ 31 అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని, ఈ వెసులుబాటుని అక్టోబర్ 31 తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. సూపర్ 6 సభ మీద చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.